హౌ టు ఎన్రోల్ ఇన్ ద యూనివర్సిటీ చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కన్‌ఫ్యూజ్ అయితుంటారు. సో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో వల్ల మీరు చాలా టైమ్ అండ్ మనీ సేవ్ చేస్తారు. చాలు 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 ఈ మాత్రం చాలు. సో చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే స్మార్ట్ గా యూకే ట్రావెల్ చేసుకోక ముందే ప్రీ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ మీరు కన్సల్టెన్సీలో కూర్చొని మీ కన్సల్టెంట్ తో మీరు ఫిల్అప్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ చాలా లెంతీ క్యూస్ ఉంటాయి ఎన్రోల్మెంట్ దగ్గర. మీరు ఆన్లైన్ ఎన్రోల్ అయిన తర్వాత ఫిజికల్ ఎన్రోల్మెంట్ ఉంటుంది. ఫిజికల్ ఎన్రోల్మెంట్ దగ్గర మీరు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేస్తారంటే ఫస్ట్ మీరు మీ క్యాష్ లెటర్, మీ వీసా లెటర్, నెక్స్ట్ వచ్చేసి మీ డాక్యుమెంట్స్ మీరు ఏమేమైతే వీసాకి అప్లై చేస్తారో మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళండి. అక్కడ మీ ఫిజికల్ వెరిఫికేషన్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ అదే యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, మీ ఫ్రెండ్ వస్తారని టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఇది గ్రూప్ యాక్టివిటీ కాదు. మీరు ఫస్ట్ వెళ్ళి మీరు రిజిస్టర్ అయిపోయి ఫిజికల్ గా ఎన్రోల్మెంట్ అవ్వండి. మీ ఫ్రెండ్ కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఫిజికల్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ మీ యూనివర్సిటీ ఐడి తీసుకోండి అండ్ మీ లైబ్రరీ కార్డ్స్ తీసుకోండి అండ్ కోర్స్ టైం టేబుల్ మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఇవి మీరు చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ లైబ్రరీస్ యూజ్ చేసుకోవచ్చు, పార్ట్ టైం కి అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అటెండ్ యువర్ ఇండక్షన్ క్లాసెస్. ఈ ఇండక్షన్ క్లాసెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒకవేళ మీరు అటెండ్ అయితే గనక మీరు మీ అటెండెన్స్ రిక్వైర్మెంట్ ఏంది, కోర్స్ వర్క్ అండ్ అసైన్మెంట్స్ ఏంది, అకాడమిక్ సపోర్ట్ ఎలా ఇస్తారు యూనివర్సిటీస్, అండ్ కేర్ సర్వీసెస్ ఏంది, అండ్ మెంటల్ హెల్త్ సపోర్ట్ ఎలా యూజ్ చేసుకోవాలి అదంతా ఈ ఇండక్షన్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డోంట్ మిస్ యువర్ ఇండక్షన్. నెక్స్ట్ ఇండక్షన్ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే పర్సనల్ ట్యూటర్ ఆర్ ప్రోగ్రామ్ గైడ్. ప్రోగ్రామ్ లో మీరు రిజిస్టర్ కండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు మీకు ఫ్యూచర్ లో ఏ అకాడమిక్ ప్రాబ్లమ్ వచ్చినా, అసైన్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వచ్చినా, అదర్ దెన్ దిస్ ఇంకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా వీళ్ళు మీకు సాల్వ్ చేస్తారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎన్రోల్మెంట్ ని చాలా సీరియస్ గా తీసుకోండి. కొంతమంది స్టూడెంట్స్ అయితే ఎన్రోల్ అవ్వకపోతే వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ వీసాస్ కూడా రిఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇండియాకు వెళ్ళిపోండి, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మీరు వీసా వేసుకోండి అని చెప్పి మెయిల్స్ కూడా చాలా మందికి వచ్చినాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎన్రోల్ ఎట్ ద యూనివర్సిటీ. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో కండి. ఇంకోటి ఏంటంటే ఎవరైతే మీ ఫ్రెండ్స్ నెక్స్ట్ జాన్ 2026 కానీ ఫర్దర్ ఇంటెక్స్ కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.